ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి చైతన్య చరితామృతము కృష్ణదాస్ కవిరాజు గోస్వామి వారిచే ప్రకటించబడింది. దాని నుంచి ఆదిలీల మొదటి అధ్యాయము 3వ శ్లోకం నుంచి క్విజ్ రూపంలో చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ప్రత్యేక నియమాలంటూ ఏం లేకపోయినా ఎవరినైతే ప్రశ్న అడుగుతామో వాళ్ళే చెప్పే ప్రయత్నం చేయండి, ఒక అభ్యర్థన. ఇంకా మిగిలిన నియమాలకు సంబంధించి మనము ప్రశ్నలు ఏ క్రమంలో అడగాలి అనేది నిర్ధారించుకున్నాము. అలాగే ఏ ప్రశ్న ఎవరికి అడగాలి అనేది కూడాను వీల్ స్పిన్ చేసి నిర్ధారిస్తాము. ఎవరికైతే ప్రశ్న అడగబడిందో వాళ్ళకి డైరెక్ట్ క్వశ్చన్ గా వచ్చినప్పుడు వాళ్ళకి 1 నిమిషం సమయం ఉంటుంది. వాళ్ళు సరైన సమాధానం చెప్తే 2 మార్కులు వస్తాయి. వాళ్ళు చెప్పలేకపోతే తర్వాత వ్యక్తికి వెళ్తుంది. వాళ్ళకి 30 సెకండ్ల సమయం ఉంటుంది. సరిగ్గా సమాధానం చెప్తే వాళ్ళకి 1 మార్క్ వస్తుంది. దయచేసి ప్రశ్నని జాగ్రత్తగా వినండి, సూటిగా సమాధానం చెప్పండి. ఇంకొకటి, మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పండి. మీకు సమాధానం తెలిసినా కూడా నిగ్రహణ పాటించండి. అందరూ కూడా అన్ని ప్రశ్నలు వినండి. ఇది కొన్ని సూచనలు. మొదలెట్టుదామా మాతాజీ ప్రభుజీస్? సరే ప్రభుజీ. మాతాజీ లిస్ట్ రాసేసుకున్నారా మీరు? సీక్వెన్స్. రాసుకున్నా ప్రభుజీ. సో మొదటి ప్రశ్న సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. సిద్ధంగా ఉన్నాను ప్రభుజీ. హరిబో. 13వ ప్రశ్న. ఉత్పాత అంటే ఏమిటి? హరే కృష్ణ ప్రభుజీ. ఉత్పాత అంటే ఏమిటి? ప్రళయం ప్రభుజీ. ఉమ్, ఉత్పాతాన్ని ప్రళయం అంటారు కదా ప్రభుజీ. భక్తిలో ఉత్పాతము అంటే ఏమిటి? భక్తిలో ఉత్పాతం ప్రభుజీ. రూపగోస్వామి ప్రభుపాదుల వారు దాన్ని నిర్వచించారు. ఏమిటంటది? ఆలోచిస్తున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. క్లూ ఇవ్వగలరా ప్రభుజీ? మీరే చెప్పారు కదా. ఏం చెప్పారు ఉత్పాతము అంటే? ప్రళయం అని చెప్పాను ప్రభుజీ. ప్రళయము అంటే డిస్ట్రక్షన్ కదా. అంటే డిస్ట్రక్షన్ అంటే ఏమని చెప్పొచ్చును? వినాశనం. అవునా? అవునా ప్రభుజీ. భక్తిలో వినాశనము అంటే ఏంటి? ఏమైంది వచ్చును? ఉత్పాత ఏవ కల్పతే. నాశనానికి వ్యతిరేక పదం చెప్పమంటున్నారా ప్రభుజీ మీరు? లేదమ్మా. ఉమ్. ఉత్పాత అనే దానికి అర్థం ఏమిటి? ఉత్పాత అనే దానికి అర్థం ఉంది. భక్తిలో మీరు జనరిక్ గా చెప్పారు, ప్రళయము అన్నారు. అవును, అవును వినాశకము ప్రభు. అని చెప్పవచ్చును. కానీ భక్తిలో ఉమ్. దానికి ఏమని నిర్వచించబడింది? రూపగోస్వామి ప్రభుపాదులు గారు చెప్పారు. అదే అడిగింది. పరిచయం క్వశ్చన్ ని. చేయండి ప్రభుజీ. ప్రేమ భక్తి మాతాజీ మీరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. అంటే భక్తిలో కొంత స్థాయికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళు ఇంద్రియ తృప్తి చేస్తుంటారు ప్రభుజీ. అంటే అక్కడ మీరు చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇలా కీర్తన చేస్తూ మందిరంలో కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ బయటకు వచ్చి అలసిపోయామని చెప్పి బీడీని అడుగుతారని, అది స్వీకరిస్తారని దీన్ని ఉత్పాత అంటారు ప్రభుజీ. ఆన్సర్ మాతాజీ. హరే కృష్ణ. తర్వాత ప్రశ్న కూడా మీకే. ప్రేమ భక్తి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? భాగవతానికి మరియు వేదాంత సూత్రానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? వేదాంత సూత్రాల యొక్క భాష్యమే భాగవతం ప్రభుజీ. వేదాంత సూత్రాల యొక్క భాష్యమే భాగవతమా? అవును ప్రభుజీ. ఏమైనా తేడా ఉందంటారా మరి?
తేడా ఉందా ప్రభుజీ? లేదు. కృష్ణ. రైట్ ఆన్సర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తర్వాతి ప్రశ్న బాలామాతాజీ. బాలామాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరిబో. కంగారు పడకండి, ప్రశాంతంగా వినండి. మీకు తెలిసిన సమాధానం చెప్పండి. వెళ్ళలేదు ప్రభుజీ, అందుకే ఆ, ఏంటిది? యూట్యూబ్ లో పెట్టారుగా, అది గ్రూప్ లో పెట్టింది వెళ్ళలేదు. కానీ చెప్పగలను. మీరు చైతన్య మహాప్రభు ఎందుకు ఆవిర్భవించారు చెప్పండి. మనందరికీ బద్ధజీవులకి ఉద్ధరించడానికి ప్రభుజీ, అంటే భగవత్ సేవలో ఉంచడానికి ఆవిర్భవించారు అందరిలోనే కదా ప్రభుజీ? కరెక్టే కదా. ఇంకా ఏమైనా చెప్తారా? కరెక్టే ఆన్సర్ అంటే మాతాజీ. మనం అంటే ఏదో చెప్తున్నాం, ప్రభుజీ, చెప్పండి. ఈ చెప్పండి. జన్మ వృత్తి సాగరంలో నుండి బయటపడటానికి ప్రభుజీ, మళ్ళీ జన్మం తీసుకుని ఉండడానికి కోసమని, మన కోసమని చెప్పారు. భగవద్భక్తిని ప్రబోధించడానికి యుగావతారంగా కలియుగంలో అవతరించారు శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభు గారు. రైట్ ఆన్సర్ మాతాజీ. భక్తావతారం బాలామాతాజీ కోసం ప్రత్యేకించి క్వశ్చన్ అడిగినట్టున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ, అవునా మామూలుగా ప్రభుజీ? అదే ప్రశ్న వచ్చింది, కృష్ణ అడిగాడు అది ఆయన. మాతాజీ యూట్యూబ్ డిస్కషన్ లో ఉందిగా, అవునా? ప్రభుజీ క్లాస్ లో ఉంది అది. ఆహా. హరి థ్యాంక్ యూ బోల్. ప్రభు. ఆవిడ చేసే సేవే ఇంకా అలా మహాప్రభు కృపని ఇచ్చేశారు. అవునా? అవును. శీల ప్రభుపాదికి జై. జై. తర్వాతి ప్రశ్న లక్ష్మీకవతి మాతాజీ. సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండత్వ. మరో ప్రశ్న, భగవద్గీత యొక్క ఆరంభ సూత్రం ఏమిటి? శ్రవణం ప్రభుజీ. ఆరంభ సూత్రం దేంతో మొదలవుతుంది? భగవద్గీత ఏం చెప్తాను? మొట్టమొదటి తత్వపరమైన సిద్ధాంతం ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. 18వ అధ్యాయంలో ఉంటుంది. ఆరంభ సూత్రము ఎక్కడి నుంచి మొదలవుతుంది మనకి? ఆలోచించండి. ఆరంభము అంటే బిగినింగ్ మాతాజీ. ముందు చెప్పిన సూత్రం ఏంటి? అర్జునుడు యుద్ధం చేయను అంటే కృష్ణుడు చెప్పిన సూత్రం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ప్రభుజీ మీ ఫైనల్ ఆన్సరా? ఒక్క నిమిషం ప్రభుజీ. ప్రభుజీ మళ్ళీ రిపీట్ చేయరా? భగవద్గీత యొక్క ఆరంభ సూత్రం ఏమిటి? పాస్ చేయండి ప్రభుజీ. అర్థం అవ్వాల. తులసి కృష్ణ ప్రేసకి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్సలం. హరి బోల్ మాత. నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం అంటే తన గురించి తాను తెలుసుకోవడం హరే అని బోల్. తెలుసు. హరే కృష్ణ. హరి బోల్. రైట్ ఆన్సర్ మాతాజీ. లక్ష్మీ కవితి మాతాజీ, ఆరంభము అంటే బిగినింగ్ కదమ్మా. అవును సర్వధర్మాన్ మాత. అవును పరిత్యజ్య అనేది కృష్ణుడు చిట్ట చివరిగా చెప్పాడు కదా, 18వ అధ్యాయంలో వచ్చింది సర్వధర్మాన్ పరిత్యజ్య 66వ శ్లోకం. అహం బ్రహ్మాస్మి ఫస్ట్. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా యదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమయతే. దేహినోస్మిన్ అహం బ్రహ్మాస్మి, నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం మొట్టమొదటి సిద్ధాంతము. హరి హరి బోల్. ఓకే మొదటి సారీ ప్రశ్న తులసి కృష్ణ ప్రేసకి మాతాజీ, మళ్ళీ మీకే. హరే కృష్ణ. 16వ ప్రశ్న, వేదశాస్త్రాల్లో వేటిని కలిపితే అన్ని వేదశాస్త్రాలు? వేదశాస్త్రాలు ఏమేమి ఉంటాయి? ఏ శాస్త్రాలు వేదశాస్త్రాలు చెప్పబడ్డాయి? కొన్ని చెప్పండి. ఉపనిషత్తులు, ఉమ్, పురాణాలు, ఉమ్,
శృతి స్మృతి పురాణాది అని చెప్పారు కదా ప్రభుజీ, అదవుతుంది. కొన్ని పేర్లు చెప్పడానికి ఇంత సంశయిస్తున్నారు ఏమిటి? ఉపనిషత్తులు, పురాణాలు, వేదాంత సూత్రాలు, రామాయణము, మహాభారతము, భాగవతము, భగవద్గీత అన్నీ కూడానే కదా. ఓకే మాతాజీ. హరే కృష్ణ, వినబడుతున్నానా నేను? వినిపిస్తుంది ప్రభుజీ. రైట్ ఆన్సర్ మాతాజీ, మీకు మార్కులు ఇచ్చేసాను. తర్వాతి ప్రశ్న కనకదుర్గాదేవి మాతాజీ. రెండవ ప్రశ్న కనకదుర్గాదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ కనకదుర్గాదేవి మాతాజీ. హరే కృష్ణ. ఉన్నారా? ప్రభుజీ హరే కృష్ణ. హరే నాది కృష్ణ మాత. చెప్పండి ప్రభు. ఈ కింది ప్రభుజీ ఈ కింది పదాలకి అర్థం చెప్పండి, చాలాసార్లు వినే ఉంటారు. న చైతన్య ప్రభు కృష్ణాత్. ప్రభుజీ మళ్ళొక స్వర అడగండి ప్రభుజీ. న చైతన్యాత్ కృష్ణాత్ అంటే అర్థం ఏంటి? కృష్ణ చైతన్య న చైతన్యాత్ కృష్ణ అంటే అర్థం ఏంటి? కృష్ణ చైతన్య కృష్ణ. ప్రభుజీ కొంచెం క్లూ ఇవ్వండి ప్రభుజీ, నాకు అర్థం కాలేదు. ఓకే, చైతన్య మహాప్రభు ఎవరు? కృష్ణుడు, సాక్షాత్ భగవాన్ కృష్ణుడు. అదే దాని అర్థం. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు, కృష్ణుడు ఒకరే. నిత్య న చైతన్యాత్ కృష్ణాత్ అంటే రైట్ ఆన్సర్. సాక్షాత్ భగవాన్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి ప్రభుజీ హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభుజీ. బోల్ మాత. నాగచంద్రిక మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? తొమ్మిదవ ప్రశ్న కవిరాజ గోస్వామి ఎవరిచే ఎంపవర్డ్ అంటే ఆశీర్వదించబడ్డాడు? మదన్ మోహన్. హరి బోల్. రైట్ ఆన్సర్ మాతాజీ, చాలా షార్ప్ గా చెప్పేశారు. థ్యాంక్ యూ మాతాజీ. లాస్ట్ టైం కూడా అడుక్కున్నట్టున్నాం కదా ఈ ప్రశ్నని, గుర్తుపెట్టుకున్నారు మాతాజీ చక్కగా. వెరీ గుడ్. తర్వాతి ప్రశ్న ఢిల్లీబాయ్ మాతాజీ. ఢిల్లీబాయ్ మాతాజీ సిద్ధంగా ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ప్రణామం. హరి హరి బోల్. హరే కృష్ణ. 18వ ప్రశ్న 4 వేదాల పేర్లు చెప్పండి మీరు, అంతే. 4 వేదాలు: పేర్లు చెప్పండి. సామవేదము, రుద్రవేదము, ఆ 2 వేదాలు గుర్తొచ్చాయి ప్రభుజీ. యజుర్వేదము, ఆ? సామవేదము, రుద్రవేదము, నాలుగు తిరగట్లేదు ప్రభుజీ. సామవేదం ప్రభుజీ సరిగ్గా నాలుగు తిరగట్లేదు, గుర్తు కూడా క్లియర్ గా రావట్లేదు. ఇంకెవరైనా అడుగుదాం మళ్ళీ, మీకేమి అవుతుందో చూద్దాం. రాధారాణి మాతాజీ. సామవేదం, రుద్రవేదం, యజుర్వేదం. హరే కృష్ణ ప్రభుజీ. రాధారాణి మాతాజీ మీరు చెప్తారా 4 వేదాల పేర్లు? చెప్పలేను ప్రభుజీ. హరే కృష్ణ. సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ మీరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఋగ్వేదము, అజర్వేదము, సామవేదము, ఋగ్వేదం ప్రభుజీ, చెప్పండి. సామవేదము, అధర్వవేదము, నాలుగోది గుర్తు రావట్లేదు ప్రభుజీ. ఓకే, దిలీపే మాతాజీ 1 మార్కు, సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ 1 మార్కు ఇచ్చేస్తున్నాను నేను. ఎవరైనా మార్కులు లేకుండా ఎవరైనా చెప్తారా మీలో?
ఇంకొకటి సామవేదము యజుర్వేదం ప్రభుజీ. యజుర్వేదము అధర్వణ వేదము ఋగ్వేదము. ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అధర్వణ వేదం ప్రభుజీ. Yes, మాతాజీ. సో అందుకని నేను ఇప్పుడు సుభద్ర లక్ష్మీదేవి మాతాజీకి దిలీప మాతాజీకి ఒక్కొక్క మార్క్ ఇస్తున్నాను. ప్రయత్నం చేశారు, కొన్ని పేర్లు చెప్పారు. హరిబో. అవును ప్రభుజీ. సో ధన్యవాదాలు ప్రభుజీ. ఒక రౌండ్ పూర్తయిందా? ఇంకా కాలేదు కదా. ఇంకా రాధారాణి మాతాజీని అడగాలి. రాధారాణి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం ప్రభుజీ. ఉన్నాను మాతాజీ. ప్రభుజీ, చెప్పగలను లేదు మీరు అడగండి. 10వ ప్రశ్న. వేదశాస్త్రాల్ని ఎలా నిర్వచించారు? మీకు దీనికి ఒక క్లూ ఇస్తాను నేను. ఇందాక కృష్ణప్రేసకి మాతాజీ చెబుతూ కొన్ని వేదశాస్త్రాల పేరు చెప్పమన్నప్పుడు ఆమె ఒక పదాన్ని వినియోగించారు, ఒక స్టేట్మెంట్, ఒక వాక్యాన్ని ఉపయోగించారు. ఆ వాక్యం దీనికి సమాధానం. ఇప్పుడు చెప్పండి. వేదశాస్త్రాల్ని ఎలా నిర్వచిస్తాము? ఆమె ఒకటి చెప్పారు, ఇది అంటారు కదా అని అన్నారు. ఏమిటది? అందుకనే మీ అందరికీ నేను చెప్తుంటాను, అన్ని ప్రశ్నలు జాగ్రత్తగా వినండి అని. ప్రభుజీ ఉం? ఇంకా ప్రభుజీ చెప్పలేను ప్రభుజీ. అలా ఆలోచించండి అమ్మా. ఏంటంటే వేదశాస్త్రాలు నేను వేటిని అంటాం మనము? వేదాన్ని ఎలా తెలుసుకుంటాం? పోనీ చెప్పండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, మీరు చదవగలరా అంటే లేదు అన్నారు. ఇంకే విధంగా తెలుసుకుంటారు వేదాన్ని? గురువు గురువులు చెప్పింది దాన్ని అది ఏమంటారు? ఏంటి ప్రభుజీ? చెప్పడాన్ని ఏమంటారు? చెప్పుడు ఎవరైనా చెప్తుంటే మీరు వింటున్నారు అనుకున్న దాన్ని ఏమంటారు? ఒక పదం ఉందిగా, నవవిధ భక్తుల్లో ఒకటేం చెప్పుకుంటాం మనం. ఏంటది? శ్రవణం. శ్రవణం. శ్రవణం ద్వారా, ఇంకా చదవడం ద్వారా, ఇంకా కీర్తనం. ఉమ్, విష్ణు నామస్మరణం. అంతే ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే కరెక్టేనా? మాతాజీ. మీ ప్రయత్నానికి నేను ఒక మార్క్ ఇచ్చేస్తున్నాను, ఫుల్ మార్కులు ఇయ్యలేను. థ్యాంక్ యూ ప్రభుజీ. కానీ చెప్పలేనేమో సుభద్ర, ప్రభుజీ. కానీ ప్రయత్నిద్దాం. ఇంకా సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ మీరేమైనా చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. వేదశాస్త్రాన్ని ఎలా నిర్వచించవచ్చును అనేది ప్రశ్న. శ్రవణం, కీర్తనం, అర్చనం. నవవిధ ఆ, భక్తులు. అవును ప్రభుజీ. ఇందాక దాస్యం మాతాజీ చెప్పిన ప్రభుజీ. క్లూస్ అన్ని విన్నారా మీరు? హరే కృష్ణ ప్రభుజీ. దాస్యమా? ఉమ్. సఖ్యం, ప్రేమభక్తి మాతాజీ మీరేమైనా చెప్తారా? శృతి స్మృతి పురాణాది ప్రభుజీ. ఓ. అంటే ఒక రౌండ్ పూర్తయిపోయింది మాతాజీ, మీకు మార్కులు ఇచ్చాను. ఒక రౌండ్ పూర్తయిపోయింది. ఎంత అయింది టైం మనకి? 13. ఇంకో రౌండ్ హాయిగా చేసేసుకోవచ్చు. చేసుకుందామా? హరే సరే కృష్ణ. ప్రభుజీ. సరే ఎన్- ప్రభుజీ. ఎందుకంత ప్రభు చేసేయండి, నిరుత్సాహం? అయిపోతాయి. ఏంటి మాతాజీ? మరి ప్రమోట్ చేసేయండి, అందరు చక్కగా చెప్పిస్తారు. పర్లేదు. ఎందుకంత నిరుత్సాహంగా ఉన్నారు ఇవాళ అందరు కూడాను? అందరికి మార్కులు వచ్చాయి ప్రభుజీ, అందరూ బాగా ఆన్సర్ చెప్పారు. చెప్పారా? ప్రభు ఓకే. ఒక్కలేదు. హరే కృష్ణ. హరిబోల్ మాత. సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. సిద్ధంగా ఉన్నాను ప్రభుజీ. ఎంతో ప్రశ్న అట, మీకు చూద్దాం ఏంటో అది. కొన్నిసార్లు వ్యక్తులు గుళ్ళో ఉన్నప్పుడు నృత్యం చేస్తారు, అవును భావోద్వేగానికి ప్రభు. గురై ఏడుస్తారు, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి, అవన్నీ చేస్తారు. అన్నీ అవును. చేసి
వెంటనే బయటకు వెళ్ళిపోయి గంజాయిని సేవించడమో లేకపోతే మత్తు పానీయాలు సేవించడమో సిగరెట్ తాగడం ఇలాంటివి చేస్తారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇలాంటి స్థితి వ్యక్తులకు ఎందుకు ఏర్పడుతుంది? అజ్ఞానం వల్ల ప్రభుజీ. ఆ అజ్ఞానము నిజమే, కాదని చెప్పడానికి లేదు. అజ్ఞానము వల్ల ఎందుకు అజ్ఞానము అనడానికి లేదు, ఎందుకంటే పూర్తిగా అజ్ఞానం అనుకోండి, గుళ్ళోకి వచ్చి మరి కీర్తన అవన్నీ ఎందుకు చేస్తారు? ఒక ప్రత్యేక కారణం చెప్పబడింది, ఏదో చెప్పగలరా? భగవంతుని తెలుసుకోవాలని వస్తారు కానీ మాయ వల్ల అలా వెనక్కి వెళ్ళిపోతారు ప్రభుజీ. ఎందుకు? ఒక నిర్దిష్టమైన విషయం చెప్పడం జరిగింది, ఏంటది? నిర్దిష్టమైన విషయం ప్రభుజీ. ఎందుకు అలా చేస్తారు అనే దాని గురించి. హరే కృష్ణ ప్రభుజీ. ఎందుకు అలా చేస్తారు వాళ్ళు? అలా మాయ ప్రభావానికి ఎందుకు లోనైపోతారు? అందరూ మాయ ప్రభావంలోనే ఉన్నారు కానీ. అవును ప్రభుజీ. అన్నాయి. ప్రేమ భక్తి మాతాజీ మీరేం చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరి ఓం. అంటే వాళ్ళు గురువుని సరిగ్గా ఫాలో అవ్వట్లేదని అర్థం ప్రభుజీ. ఫాలో గురువు అవ్వట్లేదు. గురువు నిర్దేశాన్ని. ప్రామాణిక ఆచార్యుల యొక్క నిర్దేశాలని పాటించడం లేదని అర్థము. రైట్ ఆన్సర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అది ప్రశ్న మీకే మాతాజీ, సిద్ధంగా ఉండండి. ఇరవై 5వ ప్రశ్న. అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే అని కృష్ణుడు అర్జునుడితో ఎందుకు ఎప్పుడు అన్నారు? ప్రభుజీ అంటే తను యుద్ధం చేయమంటే దీనివల్ల వర్ణశంకరం ఏర్పడుతుంది ఇలా చెప్తాడు కదా ప్రభుజీ. అలా చెప్పడం అంటే తనకే అన్ని నీకు వేదాంతాలన్నీ తెలిసినట్టు, అలానా నీకు అన్నీ తెలిసినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పడానికి ప్రభుజీ. అది సరికాదు అని. నేను తెలిసినంత మాట్లాడుతున్నావు కానీ అది సరైంది కాదు, మూర్ఖుల్లా ఆలోచిస్తున్నావు అని ప్రభుజీ. దేని గురించి విచారించకూడదు, దాని గురించి విచారిస్తున్నావు, అది రైట్. రెండు ఆన్సర్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు అన్ని ప్రశ్నలకి సమాధానాలు మీ దగ్గర నుంచి వచ్చాయి ఏంటి? 1 2 3 4 5. హరిబో. తర్వాతి ప్రశ్న బాలమాతాజీ, సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రణామ్ మాతాజీ. భౌతిక జగత్తులో వ్యక్తులు వేదన పొందడానికి కారణం ఏమిటి? ఎందుకు మామూలుగా భౌతిక జగత్తులో వ్యక్తులు వేదనాపూరితంగా ఉంటారు? ఎందుకు? ఎందుకంటే ప్రభుజీ ఇంద్ర తృప్తిలో ఉంటారు ప్రభుజీ. ఆ ఏదైనా ఉంటారు, మళ్ళీ ఏమంటారు, ఏం చేయాలి కానీ? భగవంతుణ్ణి ప్రభుజీ ఇంద్రియ తృప్తిలో ఉంటారు కానీ భగవంతుని ఏదో చెప్తున్నారా? భగవంతుడి గురించి తెలుసుకోలేరు ప్రభుజీ. అందుకని వేదనాభూషితమైన స్థితిలో ఉంటారు. ఓకే మాతాజీ, రైట్ ఆన్సర్. రైటేనా ప్రభుజీ? ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై ఉంటారు. నిజానికి వాళ్ళు చేయవలసిన పని ఏమిటి? ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి మనుష్య జన్మ పొందినప్పుడు. కానీ ఇంద్రియతో నిమగ్నమై ఉంటారు కాబట్టి అన్ని రకాల ఆవేదనలకి కారణభూతం అవుతుంది. రైట్ ఆన్సర్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి బోల్. తర్వాతి ప్రశ్న లక్ష్మీకర్తి మాతాజీ. అమ్మ సిద్ధంగా ఉన్నారా? ఓకే ప్రభుజీ. 4వ ప్రశ్న.
శంకరాచార్యుడు ఎవరిని దేవాది దేవుడు నారాయణుడు అని అంగీకరించాడు? శ్రీకృష్ణ భగవాను. రైట్ ఆన్సర్ మాతాజీ. శ్రీ హరిబో. శ్రీకృష్ణుడిని దేవాది దేవుడిగా అంగీకరించాడు. తర్వాతి ప్రశ్న తులసి కృష్ణ ప్లీజ్. ప్రామాణికత అంటే ఏమిటి? దాన్ని ఎలా నిర్ధారిస్తాము? ప్రామాణికత అంటే భగవంతుడు ఏదైతే చెప్తారో దాన్ని యథాతథంగా చెప్పడం. ఇంకా గురు పరంపర ఉంటుంది కదా ప్రభుజీ, అక్కడ కనెక్షన్ అనేది బ్రేక్ అవ్వకుండా రావడాన్ని ప్రామాణికత అంటారు. దాన్ని వేద శాస్త్రాల ద్వారా ఇంకా సాధువులు మిగతా వారు ఏం చెప్పారో దాని ద్వారా నిర్ధారించవచ్చు ప్రభుజీ ప్రామాణికత. రైట్ ఆన్సర్ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. కనకదుర్గాదేవి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్. నారాయణ పరవ్యక్తాత్ అనే పదాలని ఎవరు వాళ్ళ భగవద్గీత భాష్యంలో వినియోగించారు? నారాయణ పరవ్యక్తాత్. నారాయణ ప్రభుజీ అర్జునుడా? అర్జునుడు భగవద్గీత మీద భాష్యం రాశాడా? లేదుగా ప్రభుజీ. భాష్యం శంకరాచార్యులు రాశారు కదా ప్రభుజీ. మంది రాశారు. సో ఈ వాక్యాన్ని ఎవరు చెప్పారంటారు? శంకరాచార్యుడా? నారాయణ పరవ్యక్తాత్. అవును ప్రభుజీ. రైట్ ఆన్సర్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. తర్వాతి ప్రశ్న నాగచంద్రిక మాతాజీ. సిద్ధంగా ఉన్నారమ్మా? మూడవ ప్రశ్న. వైరాగ్య విద్య నిజభక్తి యోగా అనే శ్లోకాన్ని ఎవరు ప్రకటితం చేశారు? ఎవరు చెప్పారు దాన్ని? మరి నిన్న క్లాస్లో కూడా గుర్తు చేసుకున్నాను. కృష్ణరాజ్ కవిస్ గోస్వామి. మీకు 50 సెకండ్ల సమయం ఉంది, ఆలోచించి చెప్పండి. శంకరాచార్య. ప్రభుజీ శంకరాచార్య. ఇంకా 6 సెకండ్ల సమయం ఉంది మాతాజీ. 3, 2, 1. క్వశ్చన్ పాస్ చేస్తున్నాను మాతాజీ. ఢిల్లీపై మాతాజీ మీరేమైనా చెప్తారా? ఢిల్లీపై మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. వైరాగ్య విద్య నిజభక్తి యోగా అనే దాన్ని ఎవరు చెప్పారు? నాకంత తెలియడం లేదు ప్రభుజీ. రాధారాణి గురువు మాతాజీ. చెప్ప
ధరణి మాతాజీ మీరు చెప్తారమ్మా? ఆ క్వశ్చన్ కి అర్థం కూడా నాకు తెలియట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ. ధరణి మాతాజీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ప్రభుజీ నాకు క్వశ్చన్ అర్థం చేయించిన క్వశ్చన్. ఏం లేదు మాతాజీ, వైరాగ్య విద్య నిజ భక్తి యోగ. వైరాగ్యమే నిజ భక్తి యోగం వల్ల ఏర్పడేటువంటిది వైరాగ్యము. నిజ భక్తి యోగాన్ని ఎవరైతే నిజమైన భక్తి యోగాన్ని స్వీకరిస్తే వైరాగ్యము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది అని చెప్పినవారే. కానీ మనం అనేక పర్యాలు ఉటంకించుకుంటాము. వైరాగ్య విద్య నిజభక్తి యోగ దాన్ని మీరు ప్రబోధించారు అని చైతన్య మహాప్రభువు చెప్పారు. ఎవరతను? భగవానుడు ప్రభుజీ. రాధారాణి మాతాజీ శ్రీకృష్ణ భగవానుడు కాదు. మాట్లాడలేదు. ఇంకా మరి సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. చెప్తారా మీరు? చెప్పలేను ప్రభుజీ. భక్తి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సారంభావం భట్టాచార్య ప్రభుజీ. సారం భట్టాచార్యుడు చెప్పాడు. ఇవాళ ఉదయమో నిన్న చెప్పుకున్నాం మళ్ళీ మనమే. నిన్న రాత్రి, నిన్న ఉదయం. నిన్న ఉదయం యా. వైరాగ్య విద్య నిజభక్తి యోగాన్ని సారం భట్టాచార్యుడు చైతన్య మహాప్రభుని కలిసి దాని తర్వాత ఆయనతో చర్చించిన తర్వాత ఎప్పుడైతే చైతన్య మహాప్రభు దేవాదేవుడిని తెలుసుకుంటాడో ఆశువుగా, గొప్ప కవి కదా ఆయన, ఆశువుగా అప్పటికప్పుడుగా ఒక శతకాన్ని ప్రకటితం చేస్తాడు చైతన్య మహాప్రభుని అభివర్ణిస్తూ. అన్ని కూడా చైతన్య మహాప్రభుని అభివర్ణిస్తూ ఉన్నాయి. దాంట్లో ఒక శ్లోకం ఇది. అది విని చైతన్య మహాప్రభు వాటిని అన్నిటి కూడాను తననే పొగిడారు అని, తన పొగడితో ఇష్టం లేక అవన్నీ తీసుకొని చించేస్తాడు. అలా చించేసిన వాటిల్లో కొన్ని కాగితాన్ని అనుయాయులన్నీ దరి చేసినప్పుడు దాంట్లో ఒక శ్లోకం మనకి దొరుకుతుంది. దాంట్లో ఒక 4-5 శ్లోకాలు మాత్రమే అలా దొరికాయని చెప్పబడింది. దానిలో ఒకటిది. సారం భట్టాచార్యులు తెలియజేశారు. తర్వాతి ప్రశ్న దిలీబాయ్ మాతాజీ, మీకు డైరెక్ట్ క్వశ్చన్. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాత. 24వ ప్రశ్న. 24వ ప్రశ్న. ఏమిటమ్మా? ప్రాథమిక అజ్ఞానం ఏమిటి? ప్రాథమికంగా మనిషిలో ఉండే మన జీవాత్మలో ఉండే అజ్ఞానం ఏమిటి? చాలా సులువు, రోజు చెప్పుకుంటాం మనం ఇది. ప్రాథమిక అజ్ఞానం ఏమిటి? హరే కృష్ణ ప్రభుజీ. మాటలు వినిపించట్లేదు. క్వశ్చన్ అడగలేదా ప్రభుజీ? ప్రాథమిక అజ్ఞానము అంటే ఏమిటి? హరే కృష్ణ మాతాజీ, నేను మాట్లాడుతున్నాను, మీ మాట నాకు వినబడుతుంది, మీకు వినబడట్లేదా? ఇప్పుడు వినిపించింది ప్రభుజీ. ప్రాథమిక అజ్ఞానము అంటే ఏమిటి? అజ్ఞానము అంటే ఏమిటి చెప్పండి? అజ్ఞానం అంటే జ్ఞానం లేకుండా ఉండడం అజ్ఞానం ప్రభుజీ. జ్ఞానం లేకుండా ఉండడం అజ్ఞానము అంటే ఏమిటి? మూర్ఖంగా ఉండడం ప్రభుజీ. మాతాజీ లౌకికమైన ఒక పదాన్ని చెప్పారు మీరు. అజ్ఞానం అంటే ఏమిటి? ఏం లేకపోతే జ్ఞానం లేదంటారు. బుద్ధి లేకపోతే ప్రభుజీ. బుద్ధి జ్ఞానము లేదు అంటే ఏం లేదని అర్థం. ఏ విషయం తెలియకపోతే బుద్ధి జ్ఞానం లేదు అంటారు? చైతన్యం లేకపోతే. భక్తుడు అంటారు చైతన్యం లేకపోతే. ఏంటంటారు? పోయినవాడు అంటారు చైతన్యం లేకపోతే కదా. బుద్ధి జ్ఞానం లేనివాడు ఎందుకంటారు? మూర్ఖంగా అంటే భగవంతుని తెలుసుకోకుండా తన గురించి తాను తెలుసుకొని గర్వంగా ప్రవర్తించిన వాడిని మూర్ఖుడు అంటారు ప్రభుజీ. ప్రశ్నే మర్చిపోయేలా సమాధానాలు చెప్తున్నారు మీరు. నేనేం అడిగాను?
ప్రాథమిక అజ్ఞానం అంటే ఏమిటి అని అడిగాను. బౌద్ధిక అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటి మాతాజీ? అజ్ఞానంలో ఉన్నారని ఎందుకంటారు? అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? రైట్. సో రాధారాణి మాతాజీ మీరేమైనా చెప్తారమ్మా? నాకు క్వశ్చన్ క్లియర్గా అర్థం అవ్వలేదు. అదే జ్ఞానం అంటే ఏమిటి అన్నాను, అంతే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. మాతో చెప్పండి. జ్ఞానం అంటే మనం చెప్తే వ్యతిరేకంగా వాదించే వారిని, అంటే భగవంతుడి గురించి చెప్తే ప్రాథమిక వాదిస్తారు కదా అజ్ఞానం ప్రభు. ఏమిటి? ప్రాథమిక అజ్ఞానము మొట్టమొదటిది. అజ్ఞానము ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? ఎందుకు ఆరంభమవుతుంది? ఏమిటది? ఓకే. తర్వాత సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ. సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ. మాతాజీ అన్మ్యూట్ చేసుకుని మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అజ్ఞానము అంటే ఏమిటి మాతాజీ? పూర్వ జన్మల కర్మలు బట్టి అజ్ఞానంగా ఉంటారు ప్రభుజీ. ఎందుకుంటారో అనలేదు మాతాజీ. ఏమిటి అర్థానికి నిర్వచనం ఏంటి? అజ్ఞానం అంటే ఏంటో చెప్పండి. సరే, ప్రేమ భక్తి మాతాజీ. మనల్ని మనం శరీరంతో గుర్తించుకోవడం ప్రభుజీ అజ్ఞానం అంటే. ఇగో అంతే. నన్ను నేను ఈ శరీరంతో గుర్తించుకోవడము, శరీరంతో అనుబంధం కలిగిన కూడా నావే అని భావించడము అజ్ఞానము. రోజు చెప్పుకుంటాం కదా మాతాజీ, ఇది ప్రాథమిక సూత్రం కదా. ఉం? ఇది ఎవరి డైరెక్ట్ క్వశ్చన్? దిల్లీబాయ్ మాతాజీ డైరెక్ట్ క్వశ్చన్ కదా. తర్వాత అవును ప్రశ్న ప్రభుజీ. రాధారాణి మాతాజీ. చివరి ప్రశ్న అడిగిద్దాం అయితే. ప్రశ్న. బ్రహ్మసూత్రములు అంటే ఏమిటి? ఏంటి ప్రభుజీ? హరే కృష్ణ, దండవత్ ప్రణామం. బ్రహ్మసూత్రములు అంటే ఏమిటమ్మా? వేదాంత సూత్రాలు, బ్రహ్మసూత్రాలు అంటే ఏమిటి? బ్రహ్మ సూత్రములా అంటే బ్రహ్మదేవుడు చెప్పినవా ప్రభుజీ? హరే కృష్ణ. ఉమ్, ప్రభుజీ చెప్పలేకపోతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. జయ. అయినా కానీ చెప్పలేను ప్రభుజీ. సుభద్ర ఎలా లక్ష్మీదేవి చెప్పాలి? మాతాజీ. ఓకే, పర్లేదమ్మా. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ. పావని మాతాజీ. ప్రేమ భక్తి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. అంటే బ్రహ్మసూత్రాలు అంటే ప్రభుజీ ఏకవాక్యంలో చెప్పేది ప్రభుజీ. అంటే ఇప్పుడు అతతో బ్రహ్మ జిజ్ఞాస ఇట్లా. వాక్యంలో దేని గురించి చెప్తారు? మీ పేరు ప్రేమ భక్తి భాగవత మాతాజీ, అది బ్రహ్మసూత్రమా? కాదు ప్రభుజీ. అంటే భాగవత ధర్మాన్ని ప్రభుజీ. ఆ, అంటే అందులో నిర్దేశించబడింది ఒక వాక్యంలో చెప్పడం ప్రభుజీ. వేదాంత సూక్తులు, వేదాంతానికి సంబంధించిన తత్వాన్ని ఏకవాక్యంలో నిర్వచించడాన్ని వేదాంత సూత్రంగానే చెప్తారు. రైట్ ఆన్సర్ మాతాజీ. హరిబో. హరే కృష్ణ. సో ఈ దీంతో మనకి 2 రౌండ్లు పూర్తయ్యాయి. ఇక్కడ మనం ముగించేద్దాం. ఎవరికైనా మార్కులు వచ్చాయో ఒకసారి చెప్పుకుందాం.
सुभद्रा लक्ष्मी देवी माता जी 1 मार्क, हरि बोल। हरि बोल। प्रेम भक्ति माता जी 10 मार्क्स, हरि बोल। హరి హరి బోల్. బోల్. బాలా మాత ప్రభుపాద మెర్సీ అంతా పావని మాతాజీ మీద ఉంది ప్రభుజీ ఈ రోజు. ఆమె కరెక్ట్ పొజిషన్ లో ఉంది, మిగిలిన భక్తులేమో చెప్పలేకపోతున్నారు, అన్ని అవును ఆమె ప్రభుజీ. దగ్గరికే వస్తున్నాయి. అవును ప్రభుజీ, ఆమె లెవెల్కి ఎలా చాలా కొంత టైం పడుతుంది ప్రభుజీ. మాతాజీ అక్కడికి మీరున్నా చెప్తారా, పొజిషన్ అట్లా ఉంది. అదేం కాదు, మెర్సీ ప్రభుపాద మెర్సీ మీ మీద ఉంది ఈ రోజు. మాతాజీ మెర్సీ ఉందని ఒప్పుకుంటాను, కానీ అక్కడ పొజిషన్ అట్లా ఉంది. లేదు ప్రధాన మాతాజీ, మాతాజీ పాస్ 10 చేసినవి మార్క్స్ అంటే తెచ్చుకోవడం అంటే చాలా గ్రేట్ కదా మాతాజీ మన క్విజ్ లో. అంటేను ఆవిడ అధ్యాయం చేస్తారు రోజువారీ కదా, అవును ఆవిడ అవును పూర అన్యాయం చేసి బాగా పాలిచ్చి పాలనలో ఉంటారు, పూర్తి కృష్ణ టాపర్ భక్తిలో ఉన్నారు మాతాజీ, మీరు అందుకని. టాపర్ ఇవాడు ఈ రోజు ప్రభుజీ టాపర్. నెక్స్ట్ మార్క్స్ ప్రభుజీ, ఆ? ఏంటది? నెక్స్ట్ మార్క్స్ అనౌన్స్ చేస్తున్నారు కదా. మాతాజీని పొగిడితే ఇష్టం ఉండదు ప్రభుజీ, అందుకనే డైవర్ట్ చేసేస్తున్నారు. వైష్ణవురాలు కదా. మనమే అవును. డైవర్ట్ అయిపోయాం మాతాజీ. ప్రభుజీ చక్కగా అనౌన్స్ చేస్తున్నారు మార్క్స్ అందరివి, మనం అలాగే డైవర్ట్ అలాగే చేసేస్తున్నాం. అలాగే మాతాజీ, అలాగే. హరే కృష్ణ. హరే తర్వాత కృష్ణ ప్రభుజీ. బాలా మాతాజీ 4 మార్క్స్, హరి బోల్. హరి బోల్. బాలా రానన్నారు, చక్కగా వచ్చే మార్కులు. మాతాజీ ఉండండి, ముందు మార్కులు చెప్పనివ్వండి. బ్రేక్ లక్ష్మీకాంతి మాతాజీ 2 మార్క్స్, హరి బోల్. హరి బోల్. హరి బోల్. तुलसी कृष्ण प्रिय सखी माता जी 5 मार्क्स, हरि बोल। హరి హరి బోల్. कनक दुर्गा देवी माता जी 4 मार्क्स, हरि बोल। హరి హరి బోల్. नागचंद्रिका माता जी 2 मार्क्स, हरि बोल। హరి బోల్. दिल्ली बे माता जी 1 मार्क, हरि बोल। హరి బోల్. రాధారాణి మాతా जी 1 మార్క్, హరి హరి బోల్. బోల్. అందరికీ మార్కులు వచ్చాయి ఈరోజు. వచ్చాయి ప్రభుజీ, ఏదో లేదనుకుంటా. హరి హరి అంతే బోల్. చెప్పారు, ఎలాగైనా చెప్పారు. అదే ప్రేమ భక్తి ఎంత మాతాజీకి కొంచెం 10 మార్క్స్, కృష్ణ ప్రియసకి తులసి కృష్ణ ప్రియసకి మాతాజీకి 5 మార్క్స్, తర్వాత బాలా మాతాజీ మరియు కనకదుర్గాదేవి మాతాజీ ఇద్దరికి 4 మార్క్స్. వీళ్ళందరూ కూడాను, వీళ్ళ ముగ్గురు కూడాను టాపర్లే. ఎందుకనంటే వీళ్ళకి వచ్చిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పారు, వీళ్ళకి పాస్ చేసిన క్వశ్చన్స్. హరి బోల్. హరి హరి ప్రభుజీ బో. దండోత్ ఎస్ మాత. మాతాజీ, బాలా మాతాజీ వీళ్ళందరూ ఎక్కువ భక్తి మా ప్రభుజీ అందరికన్నా. ఎంత కఠినంగా చేస్తున్నారు. మాతాజీ భక్తి అందరికి ఎక్కువ కదా, అందరికి సమానమే భక్తి. అదే మీలా పాలించాలి ఎక్కువ కదమ్మా, తేడా పడతా. పాలించాలి. మీ అందరూ చాలా ఓపిక పాలిస్తున్నారు, దృఢ నిర్ణయంతో ఉన్నారు. అదే కదా భక్తి అంటే, దృఢ నిర్ణయంతో ఉండి జపాలను చేస్తూ కృష్ణ చైతన్య పాలిస్తున్నారు. అలాంటప్పుడు అవును మాతాజీ, అనుగ్రహం ప్రభుజీ ఉంటుంది. ప్రతిరోజు చెప్పింది ఆ ఇదే కదా. కృష్ణ నియమాలు చైతన్యం చదువుతున్నారు, ఆ మరి భక్తి. యుద్ధంలో పాల్గొంటున్నారు, అన్ని రకాలు మాలలు చేస్తున్నారు, భగవద్గీత భాగవతం 2 పూట్లు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, కృష్ణ ప్రధాన సేవించడం కఠినంగా పూర్తిగా సంపూర్ణంగా కృష్ణ చైతన్యంలో ఉన్నారు కదా. మరి మీలాంటి వాళ్ళు చెప్పపోతే మరి ఎవరు చెప్తాం? ఏదో మాతాజీ ఆషామాషి మీలాంటి మాతాజీ ఇక్కడ అందరం సేవలోనే ఉన్నాం. అంటే మరి ఉన్న మీరు ఎక్కువ మీకు అందులో ఉన్నారు కాబట్టి దాని గురించి బాగా గ్రహించగలుస్తున్నారు కదా. అంతా మీరు ఎందుకు తెలుస్తుంది. ఉండట్లేదు? ఇంకొకరికి మిమ్మల్ని ఎవరు జ్ఞానం అభ్యంతర ఇచ్చింది. పెడుతున్నారు? హరిబోల్. మీరు ఎందుకు ఉండట్లేదు? మిమ్మల్ని ఎవరు అభ్యంతర పెడుతున్నారు? వాళ్ళకి మీకు ఒకే రకమైన అభ్యంతరమే సమయంలో క్లాసులు ప్రభుజీ. జరుగుతున్నాయిగా. లేదు ప్రభుజీ, అభ్యంతరం అంటే అభ్యంతరానికి అభ్యంతరం. చాలా కఠిన పరిస్థితిలో ప్రభుజీ జరగదు. నేను లాక్కొని పిక్కొని ఎంతో ఇంట్రెస్ట్ ఈ మాత్రమైనా వస్తున్నాను కానీ, లేకపోతే అస్సలు మైండ్కి నోటికి కానీ మైండ్కి కొని చాలా డిస్టర్బ్ అయ్యో ప్రభుజీ. కఠిన పరిస్థితుల్లోనే అవదు ప్రభుజీ. ఎంతో సెట్టింగ్ చేసుకొని, అంటే మీరు అన్నిటికీ పూర్తిగా వదులుకోకుండా ఆ మాత్రం కొంచెం ఏదో ఒక రోజుకి టైం తీసుకోక 3-4 జపాలని కొంచెం క్లాస్ ఆలకించడం అని కొద్దిగా ఉన్నాం ప్రభుజీ. అంతే, మరి ఇంకేం పాలన లేదు ప్రభుజీ. నిజం చెప్పు, అంత కొంచెంకే ఎంతో కొంచెం జ్ఞానం వస్తుందంటే మరి సంపూర్ణంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ జ్ఞానం కదా అన్ని, ఆ మీనింగ్ అదండి చెప్తున్నాను. నేనేమంటున్నానంటే మాతాజీ, మీరు వాళ్ళు సంపూర్ణంగా ఉంటున్నారు అంటున్నారు, మీరు కూడా ఉండొచ్చు కదా. అంటే మీరు చెప్తున్నారు కఠినమైన పరిస్థితులు ఉన్నాయని. అది మనకి ఎలా ఉపయోగపడాలి? ఓ కఠినంగా ఉంది కాబట్టి నేనేం చేయలేను.
దేవుణ్ణే ఆశ్రయిద్దాం, భగవంతునే ఆశ్రయిద్దాం, కృష్ణునే మరి అదే నామజపం. జరుగుతుంది ప్రభుజీ. ఆ కొంచెం కూడా అతని భరోసాలే బతుకుతున్నాను. అది కదా నాకు పూర్తిగా అర్థమైపోయింది ప్రభుజీ. ఇప్పుడు ఏ రోజు మనం ఏంటనుకో మా చేతులు అస్సలు ఎట్లేదు. ఒక తులసాకు నా చేతులు లేకపోయినా ఆ తులసి ప్రార్థన, భగవంతుడా మీదే దారి, మీరే ఎలాగ రోజు గడుపుతారో మీదే ఏంటంటే మీ చేతుల వల్ల అవుతుంది, అంతా మీదే శరణాగతి. షేక్ మాతాజీ, మీరు మీ చాలా పాదాలు నేను శరణాగతి వేడుకొని నా బిడ్డడికి రక్షణ మీరే, నాకు రక్షణ మీరే, ఏ దారి మీరు చూపిస్తే అదే ఎలాగంటే అలాగని ప్రభుజీ ఆ గుడ్ భగవంతుడికే మాతాజీ, నమ్ముకొని అలాగా రోజులు గడుపుతున్నాను. వెరీ గుడ్ మాతాజీ. మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ముఖ్యం కాదు, మీకు ఆ చైతన్యం ఉంది కాబట్టి మీరు టాప్. దానికి అందరూ ఇప్పుడు అదే అంటున్నారు ప్రభుజీ. నాకు అది వెరీ ఎలాగ మీరు చేస్తున్నారు ఎలాగని ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంది ప్రభుజీ. నేను వదలలేదు అసలు. వెరీ గుడ్ మాతాజీ, చాలా సృష్టించింది చక్కగా మీరే, చేస్తున్నారు. సృష్టించారు మీరే, కష్టం ఇచ్చారు మీరే, తీర్చింది మీరే. ఆ బాధ మేము ఏ జన్మలో పని చేసిన పాపం దానికి భరించి పడుతున్నాం. మాకు వచ్చిన ఎవరికి ఇవ్వగలమా? అదే ఆనందమే గాని దుఃఖమే గాని దానికి వాటిని శక్తి సామర్థ్యం ఇవ్వండి ప్రభు. హరి హరి ఆ, బోల్. దాని శక్తి సామర్థ్యం ఇవ్వండి. మీ మీద నమ్మకం పోగొట్టుకోకండి, మీ మీద భక్తి నాకు పోగొట్టుకోకండి. ఎంతో కొంత నీ దీనురాలి భక్తిని ఒక్క రెండు ఆ, ఆ, పాపానికో పుణ్యానికో ఒకటి రెండు ఏటి నేను మీకు స్మరించిన నా ప్రార్థన మీరు అందుకోండి. నీకు నేనేంటి చేయలేను, నేనేంటి ఇయ్యలేను. నా దేవుడి గది తాళాలు పడిపోయి నా ఇంట్లో నా అలాగా ఎప్పుడు పనులు వస్తుంటది, లేకపోతే నా ఇల్లు అలాగే ఉంటది. ఆ నేనేమి చేయలేను. ఎవరు ఆధారం ఇస్తే తినగలను, కానీ అంతా మీరే, అన్ని మీరే. నాకు ఈ రోజు ఈ పరిస్థితి ఇచ్చింది మీరే, ఉండడానికి గృహం ఇచ్చింది మీరే, మా బాబు కష్టం ఇచ్చింది మీరే, తీర్చండి. మీరే మీద నమ్మకం ఉంచుకోండి. అదే ప్రార్థన. ఏ దారి చూపిస్తారో మీదే దయ, మీదే శరణాగతి. అంతే ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ, ఉమ్. వెరీ నైస్ అదే మాతాజీ. ఇదో చాలా చక్కగా అందరు కూడాను ఈరోజు ఆ, ఈ కార్యక్రమంలో అలాగే పార్టిసిపేట్ ఈ చేశారు. సిద్ధికి వస్తే కొద్దిగా నాకు బాగా తగులుతుంటది ప్రభుజీ. అది ఎందుకో గాని ఉట్టప్పుడు క్లాసులు కన్నాను అదేమి రాదు గాని వచ్చేస్తుంది. మీరు చెప్పిన ఆలకించున్నాను కదా, అవన్నీ కొంచెం మాట వస్తుంది. క్వశ్చన్ అర్థం అయిపోతే దాంట్లో కొద్దిగా ఆన్సర్ వచ్చేస్తుంటది. ఈ రోజు అదే చెప్పలేకపోయాను, ఎంత బాగా వివరించారు. కానీ ఇంద్రియ తృప్తి కోసం అని చెప్పబోతున్నాను, అయినా అది ఆ, అయిపోయింది మరేంటి. పర్వాలేదులే మాతాజీ. ఉమ్. లాస్ట్ వీక్స్ అంతా సిక్ అయిపోయాను, అసలు నేను చెప్పలేనేమో అనుకున్నాను. ఉమ్. నేను ఏం చదవలేదు, వినలేదు ప్రభుజీ క్లాస్, అసలు ఇది చరితామృతం. ఉమ్. కానీ ఆ కృష్ణ కృపతోటి ప్రభుజీ ఇచ్చిన లేదు అష్టోత్తరాలు మాతాజీ, మీరు ఏది చెప్పండి నేను ఒక్క మాట చెప్తున్నాను. మనమైతే ఆలకిస్తున్నాం, ప్రభుజీ చెప్పడం కదా, అది ఆలకిస్తే అది కానీ కొంచెం గుర్తుంటే ఏది మీరు చెప్పండి. చరితామృతమే చదవండి, లేకపోతే భాగవతం కానీ మొన్న దామోదర లీలలో ఆ కృష్ణ భగవంతుడివే కదా, ఏవి అవును. చెప్పండి. ప్రభుజీ చెప్పింది మనకి ఉంటే అది గుర్తొచ్చేస్తుంది ప్రభుజీ ఆ అదే మాటలు. మాతాజీ, నేను చదివేదానికన్నా ప్రభుజీ చెప్పిందే వింటాను ఆ మాతాజీ ఎక్కువ నేను. అది తర్వాతను మనం వీళ్ళకి ఇప్పుడు పాల్గొంటుంటే జంకు మనసులో ఉన్న భయాన్ని కొంచెం అవును, అవును. విడిచిపెడతాం, అయినా సరే ఇంట్రెస్ట్ వస్తుంది. మాతాజీ, వారం వారం కూడా జంకుగానే ఉంటది మాతాజీ క్లాస్ లో. అది అది ఉంటది ఆల్రెడీ, కానీ రోజు పాల్గొని ఎప్పుడు పాల్గొంటే అంటే ఫ్రీ అయిపోతాం అనమాట. అదే అవును మాతాజీ. అదే సరే. మిమ్మల్ని కూడా కృష్ణయ్య చూడాలి ప్రభుజీ ఆ, మాతాజీ. మీ అదే కష్టం నా మరి. కష్టం కూడా ఒకటే మాతాజీ. నేను ఉమ్. కూడా అలానే బాధపడుతున్నాను అదే మాతాజీ. మరి ఏంటి మనకు దారి లేదు, ఆ భగవంతుడికే లేదు, భారం, ఆ గత భగవంతుడి దయ. జన్మలో చేసుకున్న కర్మ అంటున్నారు మాతాజీ. ఆ అదే మరి. ఇప్పుడు మనం ఆ భగవంతుడి కంటే ఏంటి అప్పుడే మూర్ఖంగా ప్రవర్తించాం, ఏం చేసాము. అదే తెలీదు మాతాజీ, తెలీదు. ఆ నాకు తెలిసినంత నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు. నేనే అందరికి ఎప్పుడు సేవ చేశాను. అందుకే అందరికి ఇప్పుడు సేవ భగవంతుడికి చేశాను. ప్రభుజీకి క్వశ్చన్ అడుగుతుంటాను. ప్రభుజీ మరి అలాంటప్పుడు మూర్ఖంగా ప్రవర్తించడం దేవుడు అప్పటికప్పుడే పనిష్మెంట్ ఇచ్చేస్తే మనకి ఈ జన్మలో ఎలాగుండదు కదా. ఇప్పుడు కూడా ఇలా ఉత్పత్తి అవుతుంటారు, మన కష్టం చూసి కూడా హేళన చేసేటోళ్ళు. వాళ్ళకి ఎప్పటికైనా పాపం ఉంది కదా, వాళ్ళకి ఎందుకు ఎప్పుడు ఇప్పుడే తెలిసినట్టు చేస్తే అయిపోద్ది కదా చెప్పటం అంటుంటాను. లేదు మాతాజీ. అటువంటి వాళ్ళు దుర్మార్గులకి కలిగి ప్రభావం వల్ల వాళ్ళకి ఏం జరగట్లేదు మాతాజీ. వాళ్ళకి కూడా ఎప్పుడో జరుగుతుంది. ఉమ్. ఏమో హరే ఏటైతే ఏంటి కృష్ణ, కానీ మనం మన ముందు మనం హరే జరగాలి. ఇప్పుడు కృష్ణ మాతాజీ, విష్ణువుడు సంత్ హరే ప్రభుజీ. శరణాగతిలో కృష్ణ ఉన్నాం మాతాజీ, హరే భగవంతుడికి. కృష్ణ. రైట్. అలా అనుకోవడమే మంది పొరపాటు మాతాజీ. హరే కృష్ణ. అలా అనుకునే వాళ్ళు ఆహా, అనుకోవడం పొరపాటు కాదు, నా మీనింగ్ వేరే రకం మాతాజీ. మాతాజీ ప్రభుజీ హరే కృష్ణ చెప్తున్నారు వినండి.
హరే కృష్ణ. చాలా చక్కని రియలైజేషన్స్ అయితే వస్తున్నాయి అందరికి కూడాను. వాళ్ళ జీవితం ఏంటి, భక్తి మార్గంలో ఉంటే ఏం జరుగుతుంది, దాని అర్థం ఏంటి. తప్పకుండా సేవోన్ముఖ జీవాదు స్వయం ఏవ స్ఫూర్ధయత అంటారు కదా కృష్ణుడు. మీరందరూ కూడా చక్కగా భక్తిలో ఉన్నారు కాబట్టి మీ మీ అవగాహనని బట్టి కృష్ణుడు మీకు ఏది అవసరమో దాన్ని ప్రకటితం చేస్తున్నారు. చాలా చక్కగా అందరూ కూడా భాగస్థులయ్యారు, చర్చించారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు మాతాజీ. ఢిల్లీబాయి మాతాజీ, హరే కనకదుర్గా మాతాజీ, లక్ష్మీ కల్తీ మాతాజీ, అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీకు కూడా ప్రభుజీ. హరి బోల్. సో ఈరోజు కీర్తన ఆలపించాల్సింది ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. మీరు క్విజ్ లో పార్టిసిపేట్ చేయలేదు? ప్రభుజీ సండే కొంచెం బిజీగా ఉంటది, సేవ ఉంటదని. అవును, ఓకే. మీరు కీర్తన ప్రభు చేయడం కీర్తన చేస్తాను అంటున్నారు ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. హరే ఏమన్నాడు? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ గోవిందరాజులు ప్రభు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాం ప్రభుజీ, హరి కృష్ణ బోల్. కృప. హరి హరి. చక్కగా మీరు సేవలో నియుక్తమైనారని విన్నాను. ధన్యవాదాలు. అలాగే దాన్ని విస్తృతపరుచుతూ ఉండండి. అలాగే ప్రభుజీ. ఆలపించండి. ప్రభుజీ ఎక్కువగా బుక్స్ వితరణ చేస్తున్నారు ప్రభుజీ. ఆ గ్రూప్ లో ఫొటోస్ వస్తున్నాయి. ఆ పిల్లలు ప్రభుజీ మొత్తం చాలా చాలా బుక్స్ వితరణ చేస్తున్నారు ప్రభుజీ. వెరీ హరి నైస్. హరి బోల్. హరి హరి బోల్. అదంతా ప్రభుపాదుల వారి కృప, ఆయన ఆదేశం. హరి హరి బోల్. ప్రభుపాదుల వారికి చాలా ఆనందాన్ని ఇచ్చేది పుస్తక వితరణ. మీరు ప్రభుజీ 1972 వెర్షన్ బుక్స్ని వితరణ చేసే ప్రయత్నం చేయండి. ప్రభుపాదుల వారి ఒరిజినల్ బుక్స్ అలాగే అన్ని కూడాను. అది ఓకే చాలా ప్రభు. ఉపయుక్తంగా ఉంటుంది. 1972 వెర్షన్ ప్రభుపాదుల వారి పుస్తకాలను చదివిన వాళ్ళ జీవితాలన్నీ మారిపోవడాన్ని మనం గమనించవచ్చు. అందుకని వాటి వైపున కాన్సన్ట్రేట్ చేయండి. మీకు అలాగే ఎక్కడైనా, ప్రభు. మీరు విజయవాడలో ఉంటారా ప్రభుజీ? ఓ లేదు కదా, మీరు ఎక్కడ? లేదు ప్రభు, మాది ఆ, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కదా. ఓకే ఓకే ఓకే. సరే, నేను మీకు ఆ, తర్వాత మీకు వ్యక్తిగతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కీర్తన ఆలపించండి ప్రభుజీ. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. గోవింద గోవిందాయని కొలవరి, గోవిందాయని కొలవరి, గోవింద గోవిందాయని కొలవరి, గోవిందాయని కొలవరి, గోవింద గోవిందాయని కొలవరి, హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చలగరే జనులు, గోవింద గోవింద యని కొలవరే, గోవిందాయని కొలవరే, గోవింద గోవిందాయని కొలవరే, పాండవ వరదాని పాడరే, అండజవాహును కొనియాడరే, పాండవ వరదాని పాడరే, అండజవాహను కొనియాడరే, కొండల రాయిని నే కోరరే, దండితో మాధవునే తలచరే జనులు, గోవింద గోవింద యని కొలవరే, గోవిందాయని కొలవరే, గోవింద గోవిందాయని కొలవరే, దేవుడు శ్రీ విభుడని తెలియరే, శోభలయనంతుని చూడరే, దేవుడు శ్రీ విభుడని తెలియరే, శోభలయనంతుని చూడరే, శ్రీ వెంకటనాథుని చేరరే, పావనమయ్యపుడును బతుకరి జనులు, గోవింద గోవింద యని కొలవరే,
గోవిందాయని కొలవరే గోవింద గోవిందాయని కొలవరే గోవిందాయని కొలవరే గోవింద గోవిందాయని కొలవరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభు, దండత్ ప్రణాం. చక్కగా ఆలపించారు, ధన్యవాదాలు. హరి హరి బో. ప్రేమతోని ఎవరు చెప్తారమ్మా? ప్రభుజీ చక్కగా ఆలపించారు ప్రభుజీ, ధన్యవాదాలు. హరి బో. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. హరినామ సంకీర్తన్ की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. सामवेद भक्त वृंद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. హరే కృష్ణ మాతాజీ, సంప్రభుజీ. చక్కగా శిల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి గ్రంథాల నుంచి క్విజ్ రూపంలో ఈరోజు చర్చించాం మనం. అందరూ కూడా చక్కగా దాంట్లో భాగస్థులయ్యారు, చర్చించారు, కీర్తన చేశారు. మీ అందరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం మాతాజీ. ప్రణామ్. హరి హరి బోల్. హరే కృష్ణ దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం మాతాజీ.